అమ్మా అలా అనకూడదు, దయచేసి అలా మాట్లాడకూడదు. మీకు ఏమైనా గొడవలుంటే తర్వాత చూసుకోండి. మొదట వ్రతం పూర్తి అవ్వాలంటే 5 ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి. లేకపోతే వ్రతం చేసే ఆవిడికి చాలా నష్టం జరుగుతుందమ్మా. అమ్మా, ఆ అమ్మాయి వైపు ఏమైనా తప్పులుంటే పెద్ద మనసు చేసుకుని క్షమించి ముందు తాంబూలం తీసుకోండమ్మా. దాన్ని పెద్ద మనసు చేసుకుని క్షమిస్తే అదే మేము మా జీవితంలో చేసిన పెద్ద తప్పు అవుతుంది. ఇలాంటి వాళ్ళని ఎలా క్షమిస్తాం? అమ్మా, వ్రతం పూర్తవకుండా ఆపడం అసలు మంచిది కాదు. పంతులు గారు, మా అమ్మ తీసుకుంటే సరిపోతుందా? ఇంకా 2 కావాలి. వాళ్ళని ఎలా తీసుకొస్తారు? ఎవ్వరూ రారు కానీ పంతులు గారు మీరు వెళ్ళొచ్చు. అమ్మా పెద్ద ముత్తైదువా, నువ్వింక దయచేయచ్చు. నీతో ఈ వ్రతం దగ్గరుండి చేయిద్దామని వచ్చానమ్మా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లాల్సొస్తుందని అనుకోలేదమ్మా. అమ్మా ఒక్క నిమిషం. వాళ్ళెందుకు ఆపుతున్నా విహారీ? అత్తయ్య ఒక్క నిమిషం. అమ్మా నాకు ఆలోచన వచ్చింది. ఏంటన్నా నాది? ఇప్పుడేంటి, లక్ష్మి 5 ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి, అంతే కదా? అంతే నాన్న. 2కి ఇచ్చింది, ఇంకా 3 ముత్తైదువులు కావాలి. అత్తయ్య ఒకసారి ఇంతకుముందు నువ్వు ఇలానే ముత్తైదువుని పిలవడానికి వెళ్ళి ఆమె లేకపోతే వాళ్ళ గడపకి బొట్టు పెట్టావు కదా? అవును విహారీ, గడపని కూడా ఒక ముత్తైదువులా కొలుస్తారు. అయితే గడపకి తాంబూలం ఇవ్వచ్చు కదా పంతులు గారు? గడపమ్మ అని సంబోధిస్తూ వెళ్ళి బొట్టు పెట్టి గడప ద్వారం దగ్గర తాంబూలం పెడితే గడపమ్మకి ఇచ్చినట్టే. లక్ష్మి, వెళ్ళి గడపమ్మకి తాంబూలం ఇచ్చిరా. పిన్ని, బావ దాని మాయలో పడిపోయి అలా చేసుంటాడులే. సహస్ర, ఎన్ని రోజులు నీలాగానే ఆ లక్ష్మి విహారిని ఏదో మాయ చేస్తుంది, విహారి మంచోడు అనుకున్నాను. కానీ ఈ రోజు ఇందాక పరిస్థితి చూశాక నా ఒపీనియన్ని చేంజ్ చేసుకున్నాను. అసలు లక్ష్మికి విహారి అంటే ఇష్టం కాదు, విహారీకే లక్ష్మి అంటే ఇష్టం అనుకుంటా. అది ఇష్టం కాదు, అది ప్రేమ. విహారీకే లక్ష్మి అంటే ప్రేమలా కనబడుతుంది. పిన్ని చాలింకా. నీకు నిజం చెబితే నచ్చదు, నాకు నిజం తెలిస్తే చెప్పకుండా ఉండలేను. అసలు నిజం ఆ లక్ష్మి మెడలో తాళి కట్టిన భర్త బావే అని నీకు తెలీదు. ఇప్పుడు ఈ నిజం నీకు చెప్పలేను. సహస్ర, నువ్వేమో మీ బావ గురించి చెప్తూ ఉంటే అలా ఆలోచిస్తూ ఉంటావు. అది మీ బావేమో ఆలోచించకుండా వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. పిన్ని, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీకు తెలీదు, నీకే కాదు మా అక్క కూడా తెలీదు. ఆ లక్ష్మిని మీరిద్దరూ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. రేపు నీ పెళ్లి, ఈ ముహూర్తం దాటిందంటే ఇప్పటికీ పెళ్ళవ్వదు. ఎందుకంటే ఈసారి చెడిపోతే ముచ్చటగా 3 సార్లు మీ పెళ్లి చెడిపోయినట్టే కదా. తర్వాత మీ అత్తో మీ బావో మీ పెళ్లి జరగట్లేదు, మీ జాతకాలు కలవట్లేదు అని చెప్పి నిన్నింకా పెళ్లి చేసుకోకపోవచ్చు. పిన్ని, పెళ్లి జరగదు అన్న నెగటివ్ ఆలోచనే వద్దు. సరే, పాజిటివ్ గానే మీ పెళ్లి జరగాలనే చెప్తున్నాను. అలా జరగాలంటే మీ బావకి ఆ లక్ష్మిని దూరం చెయ్యాలి. అది శాశ్వతంగానో తాత్కాలికంగానో అనేది నువ్వే ఆలోచించుకో. ఏదైనా వెంటనే చెయ్యి.
ఆ లక్ష్మి విషయంలో ఎంత త్వరపడితే అంత మంచిది. అలాగే పిన్ని, ఏది ఏమైనా సరే రేపు అనుకున్న ముహూర్తానికి బావతో నా పెళ్లి జరుగుతుంది. నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడుకో. సరే, నీ కాన్ఫిడెన్స్ ని నేను కాదనను. నీ మంచి కోసం చెప్తున్నాను, ఆలోచించుకో. నీ వ్రతం సక్సెస్ఫుల్గా అయిపోయింది కదా? అవును విహారీ గారు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వ్రతం మీకోసమే చేశాను. ఎక్కడ ఈ వ్రతం ఆగిపోతుందోనని చాలా భయపడ్డాను. కానీ మీరే నిలబడి సహాయం చేయడం వల్ల వ్రతాన్ని పూర్తి చేయగలిగాను. నా కోసం నువ్వు కష్టపడి వ్రతం చేస్తుంటే నేను సహకారంగా నిలబడకపోతే ఎలా? ఇంకా ఈ దీక్ష రేపు తెల్లవారుజాము దాకా చేస్తే వ్రతం పూర్తిగా పరిపూర్ణమవుతుంది విహారీ గారు. రేపు తెల్లవారితే నీ వ్రతం పూర్తవుతుంది. రేపు తెల్లవారితే నాకు సహస్రకి పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలవుతాయి. ముందే నీకు నాకు పెళ్ళైందని నిజం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ నన్ను మాట్లాడనివ్వకుండా మా అమ్మ మీద ఒట్టేసి మరీ నా నోరు కట్టేశారు. నేనేం చెయ్యాలో, ఎటువైపు వెళ్లాలో కూడా నిర్ణయం తీసుకోలేకపోతున్నాను.